మొదటిసారిగా నేను లక్కీ మీడియా మా అందరం నలుగురు ప్రొడ్యూసర్ని కలిపి చేస్తున్నాం. వాళ్ళందరినీ ముఖ్యంగా ఇవి నలుగురు గ్రూప్గా తయారై మేము ఈ సినిమా మళ్ళీ కొత్త గ్రూప్గా కంపెనీ మొదలుపెట్టాం. ఆ నలుగురిని మేము ముందు పరిచయం చేస్తానండి. ఒకటి అంజిరెడ్డి గారు మన సినిమా ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వీటన్నిటిలో చాలా అనుభవం ఉంది. ఆయన 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మొట్టమొదటిసారిగా తను ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలని మేము ఈ కథ చెప్పడం, కథ అందరికీ నచ్చి ఈ కథ ద్వారా మేము నలుగురం కలిసామన్నమాట. యూఎస్లో ఉంటారు ఆయన, బిజినెస్ అంతా యూఎస్లో. చాలా సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సరే ఫస్ట్ అందరం కలిసి చేద్దామని కథ చెప్పినప్పుడు ఈ కథ నచ్చి ఈ కథనే మమ్మల్ని నలుగురిని కలిపింది. దానికి ఈ కథకి మా నలుగురిని కలపడానికి మూల కారణం మాకు ఎవరు అయితే బాగుంటారన్న ఉద్దేశంతో మేము చాలామంది హీరోలని అట్లా అనుకున్న టైంలో అందరికి నోట్ల నుంచి ఒకేసారి మాట వచ్చింది. ఇప్పుడు మన ఉయ్యాల జంపాల సినిమా ఆడింది. హిట్ అయిన తర్వాత సినిమాకు ముందు అబ్బాయి గురించి ఏం తెలియదండి. సినిమా గురించి జస్ట్ షార్ట్ ఫిల్మ్, వెరీ నార్మల్. సినిమా తర్వాత తను ఓన్లీ తన పర్ఫార్మెన్స్ ద్వారా, తన అభినయం ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరినీ. తనైతే ఈ క్యారెక్టర్ సూట్ అవుతాం తను అప్రోచ్ అవ్వడం తనకి బాగా నచ్చి ఆ రోజు నుంచి మాతో జర్నీ చేస్తున్నాడు అన్ని విషయాల్లో. అలాగే దీని స్టోరీ చెప్పిన తర్వాత టైటిల్ రోల్ మన సినిమా చూపిస్తా మామ అనే దానికి రాజస్థాన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఆ కథకి చాలా ఆప్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. Gopi ji, we have a long association because before we produced a film called Brahmalokam to Yamalokam via Bhulokam, and that's how we met first film. And I hope this film also work well like before. And we have a good association like Raju Bhaiya and Anji Reddy ji, who was a distributor for our film in Brahmalokam. So I hope we all together make a good film and produce a good film. దసరా శుభాకాంక్షలు అండి. గోపి గారు అన్నట్టు నాకు అసలు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. కానీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ టు హ్యావ్ అసోసియేట్ విత్ రూపేష్ బాయ్, అంజిరెడ్డి గారు అండ్ బెక్కమ్. సో ఈ అసోసియేషన్ తోటి మేము ఇదే కాకుండా ఇంకా ముందు కూడా తీద్దామని అనుకుంటున్నాము. సో ప్లీజ్ విషెస్ ఆల్ సక్సెస్ అండ్ ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. సినిమా చూపిస్తాం మామ. ఒక చిన్న మాస్ ఫిల్మ్ చేయమని అందరూ అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ నువ్వు ఒక జోనర్ ఫిల్ములు చేసావు, ఇప్పుడు అలా కాకుండా కొంచెం నీ జోనర్ చేంజ్ చెయ్యు అని అనడంతో సరే ఒక చిన్న మాస్ ఉన్న ఫీల్ గుడ్ ఫిల్మ్ చేయాలన్న ఉద్దేశంతో సినిమా చూపిస్తా మామ అన్న టైటిల్ పెట్టి ఒక క్యూట్ లవ్ స్టోరీ అండ్ దానిలో ఒక కమర్షియల్ ఎలిమెంట్, ఫైట్ బిట్వీన్ మామ అల్లుళ్ళ మధ్య. ఎప్పుడు కూడా ఇది మన తెలుగు సినిమాకి మామ అల్లుళ్ళ మధ్య ఫైట్ అన్నది ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా. సో దాన్ని బేస్ చేసుకొని మరలా ఒకసారి మంచి ఎంటర్టైనర్ చేద్దామన్న ఉద్దేశంతో సినిమా చూపిస్తాం మామ అని పెట్టడం. దానికి అల్లుడిగా రాజ్ తరుణ్ చేస్తే మామగా ఒక మంచి ఆర్టిస్ట్ కావాలని చెప్పి సాయి కుమార్ గారికి కథ చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగింది. సో ఈ సినిమా గోపి గారు నేను కలిసి ఫస్ట్ ఫిల్మ్ మేము వేసుకొచ్చాం చేసాం. దాని తర్వాత ఇప్పుడు నలుగురు ప్రొడ్యూసర్స్ కలిపి ఒక కంపెనీ పేరుకి నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రతి టెక్నీషియన్ మెయిన్ అంటే ఫస్ట్ సినిమా స్టార్ట్ ఎప్పుడు ప్రొడ్యూసర్లు ఓకే చేసిన తర్వాత రైటర్లతో స్టార్ట్ అవుద్ది. సో రైటర్స్ మా సాయి కృష్ణ గారు కానీ అలాగే మా డైలాగ్ రైటర్ ప్రసన్న గారు అందరూ కలిసి బాగా కోఆపరేట్ చేస్తారు. మంచి స్క్రిప్ట్ వచ్చింది. అండ్ సేమ్ మేము వేసుకొచ్చాం బ్యాచ్, శేఖర్ చంద్ర అండ్ సాయి శ్రీరామ్, ప్రవీణ్ పూడి అంతా సేమ్. ఈ సినిమాని మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఈ సినిమా పూర్తయ్యేంత వరకు. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు ఉండి సక్సెస్ చేస్తే ఒక కొత్తగా లాంచ్ అయిన కంపెనీ ఇదవుతుంది. అట్ ద సేమ్ టైం మరలా మాకు ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వేసి వచ్చిన తర్వాత డైరెక్టర్ త్రినాథ్ గారితో, శేఖర్ చంద్ర గారితో, గోపితోటి, కొత్త నిర్మాతలు అందరితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. సో త్రినాథ్ గారిది కంటిన్యూగా మేము వేసి వచ్చాం రాశాను, ప్రీతమని వచ్చిన గుసలువా రాశాను, నువ్వాలా నేనెలా రాశాను. సో మళ్ళీ ఆయనతో వచ్చాడు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే శేఖర్ చంద్రతో నేను రాసిన సినిమాలన్నీ మంచి ఆడియోలు హిట్లు. సో నచ్చావులే, నువ్విలా, మనసారా, మేము వేసి వచ్చాం ఈ తరహాలో. సో ఇది మంచి కథ చూపించే సినిమా అవుతుంది ఇది. సో ఈ సినిమా మా యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాని మంచి హిట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి. ఉయ్యాల జంపాల సార్ చాలా కథలు విన్నా. ఫస్ట్ గోపి గారు చాలా విన్నా, ఆయన గురించి ప్రేమ ఇష్కాదులు ఇవి అవి మేము వేసుకొచ్చాం. అండ్ త్రినాథ్ గారి గురించి కూడా చాలా విన్నా. పిలిస్తే వెళ్ళి కథ విన్నాక నాకు చాలా నచ్చింది. అండ్ ప్రసన్న డైలాగ్ వర్షన్ విన్నాక ఇంకా ఎక్కువ నచ్చింది.
ఇస్ couldn't say no. చాలా నచ్చి దగ్గర లాస్ట్ 5 months నుంచి చాలా వర్క్ చేస్తున్నాం సినిమా మీద. అండ్ ఫైనల్ స్క్రిప్ట్ అది చాలా బాగా వచ్చింది. సో వీ డిసైడెడ్ ఎ డేట్ విజయదశమి బాగుంటుందని చెప్పి అండ్ ఈరోజు స్టార్ట్ చేసాం. మా ముందు సినిమాలు మమ్మల్ని ఆదరించిన సినిమా కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉయ్యాల జంపాల హీరో రాజ్ తరుణ్తో చేయడం ఇంకా లాట్ ఆఫ్ ఎనర్జీ యాడ్ అయింది. సో బికాస్ ఉయ్యాల జంపాల చూసి అంతగా ఎంజాయ్ చేశాను మూవీని. సో హోల్ టీమ్ మళ్ళీ మేము వయసుకు వచ్చాం టీం భాస్కర్ బత్ల గారు సింగిల్ కార్డ్. సో అది వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ఇంకా అంటే ఆల్రెడీ కంప్లీట్గా సింక్లో ఉన్నాం కాబట్టి ఇంకా కొత్తగా ఏం చేస్తాం ఏంటి అనేది చేసుకోవచ్చు. సో అండ్ గోపి గారు సో హిట్ ప్రోడక్ట్ ఆల్రెడీ మేము వయసుకు వచ్చాం హిట్ ఇచ్చిన సేమ్ బ్యానర్తో మళ్ళీ చేయడం అనేది ఇట్స్ రియలీ హ్యాపీ. అండ్ త్రినాథ్ గారు ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయింది. సో త్రినాథ్ గారు ఇలా లాస్ట్ టైం మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ అన్నీ అలా అని చేపించుకున్నారు. మేము వేసుకొచ్చాం నైస్ లవ్ స్టోరీ. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అన్ని జానర్స్ ఉన్నాయి. మాస్ సాంగ్ ఉంది, మాస్ బీట్ ఉంది, అండ్ సాడ్ సాంగ్ ఉంది, లవ్ సాంగ్ ఉంది, అన్ని కొత్తగా ఉన్నాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అట్లా ఉన్నాయి. సో రియలీ నైస్ అండ్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమా ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్తో మీ ముందుకు వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్.